నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక చట్టాన్ని అమలు చేయబోతోంది. ముస్లిం సంస్థలకు గంపగుత్తగా గుత్తాధిపత్యం కల్పించే వక్ఫ్ చట్టానికి కీలకమైన సవరణలు చేయబోతోంది. ఇప్పటికే తయారైన ముసాయిదా బిల్లుకు అతి కీలకమైన సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీ ఆమోదముద్ర వేసింది. దీంతో వక్ఫ్ చట్టం అమలులో కీలక అడుగు పడింది. బిల్లు పార్లమెంట్లో పాస్ అవడమే తరువాయి వేల కోట్ల విలువైన ఆస్తులపై ప్రభుత్వానికి సర్వ హక్కులు ప్రాప్తిస్తాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో సహా పలు ముస్లిం సంస్థలు వ్యతిరేకిస్తున్నా సరే వెనకడుగు వేయకుండా ముందుకు పోవాలని ప్రధాని మోడీ నిర్ణయించారు. కేంద్రం తెచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు సంయుక్త పార్లమెంటరీ సంఘం బుధవారం ఆమోదముద్ర వేసింది. 15-11 మెజారిటీతో కమిటీ బిల్లుకు కొన్ని సవరణలు చేసి ఆమోదించిందని బీజేపీ ఎంపీ జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్ తెలిపారు. 665 పేజీలతో కూడిన తమ నివేదికను గురువారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. జేపీసీ ఆమోదం తెలిపిన వక్ఫ్ సవరణ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదించాలని గట్టి పట్టుదలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నారు. కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం మాదిరిగానే వక్ఫ్ చట్టంలో మార్పులు తెచ్చే ఈ నిర్ణయం దేశంలో అత్యంత సంచలనంగా కలిగించే అంశం. వక్ఫ్ చట్టం అంటే ఏమిటి? వక్ఫ్ బోర్డు పరిధిలో దేశవ్యాప్తంగా భారీగా ఆస్తులున్నాయి. దాదాపు 9.4 లక్షల ఎకరాల్లో వక్ఫ్ ఆస్తులు విస్తరించున్నాయి. దేశంలో రక్షణ శాఖ, రైల్వే శాఖ తర్వాత వక్ఫ్ వద్దనే భారీగా ఆస్తులున్నాయి. దేశంలో ఈ మూడింటికే అత్యధిక భూ యాజమాన్య హక్కులున్నాయి. ఈ భూములపై వివాదాలు తలెత్తితే వక్ఫ్ ట్రిబ్యునల్కు మాత్రమే దాన్ని పరిష్కరించే అధికారం ఉంటుంది. అయితే ఈ భూములపై గుత్తాధిపత్యం కేవలం వక్ఫ్ బోర్డుకు ఉండడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని అభిప్రాయాలున్నాయి. దేశంలోని వివిధ హైకోర్టుల్లో వక్ఫ్కు సంబంధించి దాదాపు 120 పిటిషన్లు దాఖలయ్యాయి. జైనులు, సిక్కులు వంటి ఇతర మైనారిటీలతో సహా ఇతర మతాల వారికి ఇలాంటి చట్టాలు వర్తించినప్పుడు ముస్లింలకు గుత్తాధిపత్యం ఇచ్చే వక్ఫ్ చట్టం ఎలా చెల్లుబాటవుతుందంటూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో సవాల్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఈ చట్టానికి సవరణ ప్రతిపాదనలు వచ్చాయి. నరేంద్ర మోదీ నాయకత్వంలోనే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టానికి సవరణలు చేయాలని డిసైడ్ అయింది. ముసాయిదా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దాన్ని పార్లమెంటు జేపీసీ పరిశీలనకు పంపింది. జేపీసీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఆమోదించింది. ఇక పార్లమెంటు ఆమోదిస్తే చట్టం అమల్లోకి వస్తుంది. సవరణలు ఇవే. సవరణ బిల్లులో చెప్పిన దాని ప్రకారం వక్ఫ్ అంటే కనీసం 5 ఏళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్న వ్యక్తి తన యాజమాన్యంలోని ఆస్తిని విరాళంగా ఇవ్వడం. అంటే గతంలో హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో రాజులుండి భూములపై హక్కులు పొందిన వారు తదనంతర కాలంలో వాటిని ముస్లిం మత సంస్థలకు విరాళంగా ఇచ్చారు. వాటి వ్యవహారాలను పర్యవేక్షించేందుకు వక్ఫ్ బోర్డు ఏర్పాటైంది. ఇప్పుడు వక్ఫ్ చట్టంలో సవరణలు చేయడం ద్వారా ఈ ఆస్తుల వ్యవహారంలో వక్ఫ్ బోర్డు గుత్తాధిపత్యం ఉండదు. మిగతా ప్రభుత్వ భూముల విషయంలో ఎలాంటి చట్టాలు అమలవుతాయో వీటికి కూడా అవే వర్తిస్తాయి. ప్రతిపాదిత సవరణ ప్రకారం వక్ఫ్ భూమిని సర్వే చేసే అధికారం అడిషనల్ కమిషన్ నుంచి ఆ జిల్లా కలెక్టర్ లేదా డిప్యూటీ కమిషనర్ కు బదలాయించారు. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులో 2 ముస్లిమేతర ప్రతినిధులు ఉంటారు. కొత్త నిబంధనల ప్రకారం బోహారాలు, ఆగాఖానీ వర్గాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డు ఏర్పాటు ప్రస్తావన ఉంది. వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ సెంట్రల్ పోర్టల్ డేటాబేస్ ద్వారా జరుగుతుంది. ఈ పోర్టల్లో వక్ఫ్ ఆస్తుల పరిరక్షకులు అయిన ముత్వల్లి వక్ఫ్ ఆస్తుల వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. దానితో పాటు ఏడాదికి 5,000 రూపాయలలోపు ఆదాయం మాత్రమే ఉన్న ఆస్తులకు సంబంధించి వక్ఫ్ బోర్డుకి చెల్లించాల్సిన మొత్తాన్ని కూడా 7% నుంచి 5%కి తగ్గించారు. ఒక ఆస్తి వక్ఫ్కి చెందినదా కాదా అని నిర్ణయించే హక్కు వక్ఫ్ బోర్డుకు ఉండదు. కొత్త ప్రతిపాదనల ప్రకారం ప్రస్తుతం ఉన్న 3 సభ్యుల వక్ఫ్ ట్రైబ్యునల్ 2 సభ్యులకే పరిమితం కానుంది. ఈ ట్రైబ్యునల్ నిర్ణయాలు కూడా అంతిమం కావు. ఏవైనా అభ్యంతరాలుంటే ట్రైబ్యునల్ నిర్ణయాలను 90 రోజుల్లో హైకోర్టులో సవాల్ చేయొచ్చు. కొత్త బిల్లుతో వక్ఫ్ చట్టంలోని లిమిటేషన్ యాక్ట్ నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం లేదు. అంటే వక్ఫ్ భూమిని ఆక్రమించుకుని 12 ఏళ్లుగా అనుభవిస్తున్న వ్యక్తులు ఈ సవరణతో ఆ భూమికి యజమానులుగా మారుతారు. ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసి తీరాలనే గట్టి పట్టుదలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి. కానీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో సహా పలు ముస్లిం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. మసీదులు, ఖాన్కాలు, శ్మశాన వాటికలు, వ్యవసాయ భూములతో సహా వక్ఫ్ ఆస్తులను లాక్కునే చట్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతోందని ఓవైసీ ఆరోపించారు. మత ప్రాతిపదికన ట్రిబ్యునల్లు ఏర్పాటు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వక్ఫ్ చట్టంలో సవరణలను స్వాగతిస్తామని విహెచ్పి ప్రకటించింది.
ఇతర హిందూ మత సంస్థలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. कि वक्फ प्रॉपर्टी जो है वो एक प्राइवेट प्रॉपर्टी है। बीजेपी इसको ऐसा बता रही है कि ये गवर्नमेंट प्रॉपर्टी है। अगर आप तमिलनाडु, आंध्रा, तेलंगाना और दूसरी तरफ एक मौलाना कहते हैं कि वक्फ बोर्ड की जमीन है। आप सोचिए, जब इस्लाम नहीं था तब से ये जो कुंभ उस प्रयागराज की पावन धरा पर होता आया है, और आज इतने हजारों लाखों वर्ष के बाद उनको ये लग रहा है कि ये वक्फ बोर्ड की जमीन है।